హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట సాగర్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్తీ ఓట్స్ కుకీస్ అండి. అసలు మైదా అనేది యూజ్ చేయం ఈ కుకీస్లో. అండ్ ఎగ్లెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయి. మన రెసిపీ కోసం హాఫ్ కప్ బటర్ అనేది తీసుకుంటాము. ఆ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మనం ఇలా ఫింగర్ పెడితే మెత్తగా అవ్వాలి, అలా ఉండాలండి బటర్ అనేది. అంతేకాని మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోకూడదు. నేనైతే కొంచెం హార్డ్గానే తీసేసుకున్నాను బటర్. హాఫ్ కప్ బటర్కి హాఫ్ కప్ షుగర్ పౌడర్ అనేది తీసుకోవాలి. మనం షుగర్ పౌడర్ చేసుకునేటప్పుడు కొద్దిగా యాలకులు అలాగే చిన్న చెక్క ముక్క వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎటువంటి ఎసెన్స్ వేయం కాబట్టి ఫ్లేవర్కి బాగుంటుంది. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసిన ప్రాబ్లం అయితే లేదు. నేనైతే వేస్తాను పౌడర్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ చూస్తున్నారుగా, ఇలా మిక్స్ చేయాలి. ఫస్ట్ అయితే నాకు హార్డ్గా ఉంది, ఎందుకంటే నేను బాగా మెల్ట్ అయిన బటర్ని వేయలేదు కదా, కొంచెం గట్టిగా ఉన్నదే వేయడం వల్ల కొంచెం టైం పట్టింది రెండు మిక్స్ అవ్వడానికి. మీరు కనుక కరెక్ట్గా బటర్ కొంచెం మెల్ట్ అయింది, అలా కొంచెం చేతికి ఫింగర్ దిగుతుంది అంటే కనుక మీకు చాలా ఫాస్ట్గానే షుగర్ బటర్ మిక్స్ అయిపోతుంది. మనం మిక్స్ అయ్యే వరకు కలిపితే సరిపోతుందండి. నెక్స్ట్ ఓట్స్ అనేది 1 కప్ తీసుకుంటామండి ఫుల్గా. ఆ ఓట్స్ అనేవి 2 to 3 టైమ్స్ పల్స్ ఇస్తే సరిపోతుంది. మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు, ఇలా కోర్స్గా చేసుకుంటే సరిపోతుంది. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా వేసుకోవడం వల్ల అక్కడక్కడ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఒక పావు కప్పు తీసుకోవాలి. అయితే బాదం తీసుకోవచ్చు, లేదంటే ఫుల్ జీడిపప్పు కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 మిక్స్ తీసుకున్నాను. ఇవి కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అక్కడక్కడ నట్స్ తగిలితే బాగుంటుందండి క్రిస్పీగా, దానికోసం. నెక్స్ట్ హాఫ్ కప్ గోధుమ పిండి అనేది వేసుకుంటాము. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. మీరు స్కిప్ చేసినా పర్వాలేదు, బేకింగ్ సోడా అనేది బాగానే వస్తాయి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బటర్లో బాగా కలపాలి. అలాగే ఓవర్గా మిక్స్ చేయొద్దు, జస్ట్ ప్రెజర్ ఎక్కువకుండా నార్మల్గా మిక్స్ అవుతే సరిపోతుంది. అండ్ మిక్స్ అయిన దాన్ని ఇలాగా బాల్ చేసి చూడండి, ఏమైనా క్రాక్స్ వస్తున్నాయా లేదా అని. చూసారుగా క్రాక్స్ వచ్చింది. అలా క్రాక్ వస్తే కనుక మనం 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసి చూసుకోవాలి. మళ్ళీ ఉండ చేసుకుంటే క్రాక్స్ రాకుండా నీట్గా రౌండ్ బాల్ అనేది ఫామ్ అవుతుందా లేదా అని. ఇన్కేస్ ఇంకా పాలేసిన అవ్వట్లేదు అంటే కనుక ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. అలా మనకి మెయిన్ కన్సిస్టెన్సీ అనేది నీట్గా క్రాక్స్ రాకుండా రౌండ్ బాల్ అవుతే చాలండి, అంతే. మీరు ముందుగానే పాలు యాడ్ చేయకముందే కన్సిస్టెన్సీ రౌండ్ బాల్ నీట్గా అయిపోతుందంటే మీరు మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అది మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అన్ని బిస్కెట్స్ కూడా సేమ్ సైజ్ రావడం కోసం ఇలా ఒక స్పూన్తో తీసుకుని బాల్ చేసుకుని ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మన బిస్కెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా చేసిన కుకీస్ని బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలండి. ఆ బేకింగ్ ట్రేకి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకోవాలి, లేదంటే బటర్ పేపర్ అయినా వేసుకోవాలి, అంతే. మిగిలిన ఈ డోన్ కూడా మొత్తం ఇలా బిస్కెట్స్లో ఒత్తుకోవడమే. చాలామంది అడుగుతారు, స్టార్టింగ్లో బటర్ వేశారు కదా, బటర్ బదులు గీ కానీ ఆయిల్ కానీ వేయచ్చా అని అడుగుతారు. వేయచ్చండి. నేను లాస్ట్ టైం కుకీస్ అనేవి గోధుమ పిండితో చేసిన కుకీస్ని నేను ఓన్లీ ఆయిల్తోనే చేసి చూపించాను. అండ్ ఈసారి బటర్ వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం గీ కూడా వేసి చూపిస్తాను. మీ ఆప్షన్, మీకు అవైలబిలిటీ బట్టి వేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ వేస్తే మాత్రం మెజర్మెంట్ అనేది కొంచెం తగ్గించి వేయండి, అంతే సరిపోతుంది. ఎందుకంటే బటర్ కానీ గీ కానీ కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుంది. ఆయిల్ అనేది బాగా లిక్విడ్గా ఉండడం వల్ల కొంచెం తగ్గించి వేయండి, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మేము గోధుమ పిండి బదులు మైదా యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతారు. కుకీస్లో యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకు యూజ్ చేసుకోకూడదు? బేకరీలో కానీ మనం కొనే కుకీస్ అన్నీ మైదానే కదా. కాకపోతే మనం ఇంట్లో చేస్తున్నాం, మనం హెల్తీగా పిల్లల కోసం గోధుమ పిండి యూజ్ చేయడం చాలా బెస్ట్ అండి. మనం హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం వల్ల మనతో పాటు మన పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. కానీ గోధుమ పిండితో చేయడం వల్ల టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? మీరైతే అలా అస్సలు అనుకోవక్కర్లేదు. అండ్ టేస్ట్ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి. మీరు కనుక ట్రై చేస్తే మీరే కమెంట్ చేస్తారు, చాలా బాగా వచ్చాయండి బయటకు కొన్న వాటికంటే కూడా అని. నెక్స్ట్ వచ్చేసి నేను చిన్న బాల్స్ కూడా చేసుకుంటున్నానండి. అంటే కొన్ని చిన్న బిస్కెట్స్ చేద్దాము మా పాప కోసమని. అలా మీ ఆప్షన్ అనమాట, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. మనం ఇవన్నీ రెడీ చేసుకునే లోపు మనం ప్రీహీట్ అనేది పెట్టుకోవాలి ఓటీజీని. టెంపరేచర్ అనేది 180 degrees సెల్సియస్ దగ్గర ఒక 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు బిస్కెట్స్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న ఓటీజీలో ఈ కుకీస్ అనేవి పెట్టుకోవాలండి. ఈ కుకీస్ బేక్ అవ్వడం కోసం 200 degrees సెల్సియస్ టెంపరేచర్ దగ్గర ఒక 25 minutes టైం పెడితే సరిపోతుందండి. నాకైతే కరెక్ట్గా 25 minutesకి కుకీస్ అనేవి బేక్ అయినాయి.
కుకీస్ బేక్ అయ్యాయో లేదో ఎలా తెలుస్తుందంటే మన కుకీ బ్యాక్ సైడ్ అనేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే కుకీ బేక్ అయినట్టే అండి. ఈ కుకీస్ని ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు పాడవు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.